హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శుక్రుడి గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహానికి వీనస్ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు నవగ్రహాలలో అత్యంత అందమైన శుభప్రదమైన గ్రహంగా శుక్రుడిని భావిస్తారు. ఈయనను రాక్షస గురువు శుక్రాచార్యుడిగా చెప్తారు. ఇక్కడ జాతకంలో శుక్రుడి ప్రభావం ఎలా ఉంటుంది, ఆయన కారకత్వాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ శుక్రుడికి ప్రధాన కారకత్వాలు ఏంటంటే, జీవితంలో మనం అనుభవించే అన్ని రకాల సుఖ సంతోషాలకు శుక్రుడే మూలకారకుడు. విలాసాలు, ఐశ్వర్యం, మంచి ఇల్లు, ఖరీదైన వాహనాలు, అందమైన వస్త్రాలు, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలెన్స్, వీటన్నింటికీ శుక్రుడే కారకుడు. జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉంటే జీవితం రాచరికంగా సాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ శుక్రుడు ప్రేమ, పెళ్ళి, దాంపత్యం, ప్రేమానుబంధాలు వీటన్నిటికీ కారకుడు. ఆకర్షణ, వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలకు ఈ శుక్రుడే అధిపతిగా చెప్తాము. ఇక్కడ పురుషులకు, ముఖ్యంగా పురుషుల జాతకంలో శుక్రుని కలత్రకారకుడుగా, భార్యను సూచించే గ్రహంగా చెప్తాము. ఇక్కడ శుక్రుడు క్రియేటివిటీ, సృజనాత్మకత, సినిమా, సంగీతం, నటన, ఫ్యాషన్ మరియు పెయింటింగ్, గ్లామర్ రంగాల్లో రాణించాలంటే ఈ శుక్రుడి అనుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే కళలకి, క్రియేటివిటీకి శుక్రుడు కారకత్వం తీసుకున్నాడు. ఇక్కడ ఆరోగ్యం విషయానికి వస్తే శుక్రగ్రహం ఇచ్చేది శరీరంలో రోగ నిరోధక శక్తి, వీర్యం, కంటి చూపు, కిడ్నీలపై ఆరోగ్యంపై శుక్రుడి ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ మనకి శుక్రుడి స్థితిగతులు ఎలా ఉంటాయంటే, శుక్రుడికి సొంత రాశులైన ఓన్ హౌజెస్ వృషభం మరియు తులారాశి. ఇక్కడ మీనరాశిలో ఎగ్జాల్టేషన్ పొందుతాడు శుక్రుడు. అంటే ఉచ్చస్థితిని, అత్యంత శక్తివంతమైన శుభప్రదంగా ఉంటాడు ఈ శుక్రుడు. ఇక్కడ నీచ రాశి కన్యారాశి. ఇక్కడ శుక్రుడు తన పూర్తి బలాన్ని కోల్పోతాడని చెప్పవచ్చు. ఇక్కడ శుక్రుడికి మిత్రగ్రహాలు శని మరియు బుధుడు, రాహువు. ఇక్కడ శత్రుగ్రహాలు సూర్యుడు మరియు చంద్రుడు. సమగ్రహాలుగా బృహస్పతి అంటే దేవగురువు. ఇక్కడ కుజుడు, అంగారకుడు సమగ్రహాలుగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ శుక్రుడి నక్షత్రాలు ఏంటంటే భరణి, పూర్వ పాల్గుని, దీనిని పుబ్బ అని కూడా అంటారు. పూర్వాషాఢ నక్షత్రాలు ఈ శుక్రుడి నక్షత్రాలు. ఇక ఈ శుక్రుడి మానవ జీవితంలో శుక్ర మహాదశ కాలం 20 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే ఇక్కడ గ్రహాల అన్నిటికంటే ఎక్కువగా తీసుకున్న మహాదశ కాలం శుక్రుడిదే. అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది ఈ శుక్రదశ. ఇక జాతకంలో శుక్రుడి ప్రభావం ఎలా ఉంటుందంటే, శుక్రుడు బలంగా ఉంటే జాతకుడికి, అంటే ఇక్కడ పాజిటివ్ వీనస్ అన్నమాట. ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థానంలో కానీ లేదా సొంత ఇళ్లల్లో కానీ ఉంటే ఆ వ్యక్తి చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటాడు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతాడు. ఇక్కడ శుక్రుడు లగ్జరీ జీవితానికి కారకుడు కాబట్టి ఆ వ్యక్తికి లగ్జరీ లైఫ్ లభిస్తుందని చెప్పవచ్చు. ఇక వ్యాపారాల్లో చాలా లాభాలు వస్తాయి. ఈ శుక్రుడు శాంత స్వభావం, నలుగురిని ఆకట్టుకునే మాట తీరును ఇస్తాడు. ఇక శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే, అప్పుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు లేదా రాహుకేతుల ప్రభావం ఉన్నప్పుడు, ఇక్కడ రాహుకేతుల ప్రభావం వల్ల శుక్రుడికి పాడైన జీవితంలో ఇబ్బందులు చాలా వస్తాయి. ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవదు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ విఫలం కావడం, విలాసాల కోసం అప్పుల పాలు కావడం జరుగుతుంది. ఇక్కడ
డయాబెటీస్కి, గుప్త రోగాలకి, కిడ్నీ సంబంధ వ్యాధులకి ఈ శుక్రుడే కారకుడుగా చెప్పవచ్చు. అంటే శుక్రుడు బలహీనంగా ఉంటే ఈ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పవచ్చు మనం. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మాలవ్య యోగం. అంటే శుక్రుడు ఈ జాతక చక్రంలో శుక్రుడు కేంద్ర స్థానంలో అంటే 1, 4, 7, 10 ఇళ్లలో ఉండి తన సొంత రాశి లేదా అంటే సొంత రాశి అయిన వృషభం, తుల లేదా ఉచ్చ రాశి అయిన మీనరాశిలో కనుక ఉంటే దానిని మాలవ్య మహాపురుష యోగంగా చెప్పవచ్చు. అంటే పంచమహాపురుష యోగాల్లో ఈ మాలవ్య మహాపురుష యోగం శుక్రుడికి సంబంధించిందనమాట. ఈ యోగం ఉన్నవారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, కోరుకున్నవన్నీ సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ శుక్రుడి ప్రభావం వలన జ్యోతిష శాస్త్రంలో శుక్రుడికి భోగకారకుడు, సౌందర్యకారకుడు, నవగ్రహాలలో అత్యంత సుఖాలను సంతోషాలను ఇచ్చే గ్రహంగా మనం చెప్తాం. ఇక్కడ మన పరాశర మహర్షి ప్రకారం శుక్రుడికి కారకత్వాలు ఏంటంటే కలత్ర కారకుడు. ఓకే, ఇంకా ఈయన కలత్ర కారకుడు కాబట్టి పురుషుల జాతకంలో పెళ్ళికి సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ శుక్రుడు బలంగా ఉన్నాడో బలహీనంగా ఉన్నాడో చూసి మాత్రమే ఆ జాతకుడికి వివాహం గురించి చెప్తారు. అయితే ఇక్కడ శుక్రుడికి 64 కళలు అంటారు. ఇక్కడ ఈ శుక్రుడు సంగీతం, నటన, యాక్టింగ్, పెయింటింగ్, గ్లామర్ రంగాల్లో రాణిస్తారు శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. ఇక వీళ్ళకి వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటాయి? శుక్రుడు బలంగా ఉన్నవారికి హోటల్ బిజినెస్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్, సిల్వర్, వజ్రాలు, డైమండ్స్, విలాసవంతమైన వస్తువులు మరియు దుస్తులు వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక శుక్రుడి శరీర భాగాలు ఏమిచ్చారు మనకి? ఇక్కడ శరీరంలో వీర్యం మరియు సంతానోత్పత్తి సామర్థ్యం, ముఖ వర్చస్సు, కంటి చూపు, మూత్రపిండాలు, జ్ఞానేంద్రియాలకి కారకుడు అని చెప్పవచ్చు. ఇక్కడ శుక్రుడు కనుక మంచి స్థానం అంటే శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి సమాజంలో అందరినీ ఆకట్టుకునేలా ఉంటాడు మరియు భోగభాగ్యాలను అనుభవిస్తాడని చెప్పవచ్చు. అదే కనుక శుక్రుడు పాడైతే వ్యసనాలకు బానిస కావడం, ధన నష్టం, దాంపత్యంలో గొడవలు జరుగుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు శుక్రగ్రహం గురించి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.